హైదరాబాద్ కోకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్ పబ్లో డీసీపీ రిషిరాజ్ స్ప్రే ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి డేరింగ్ ఆపరేషన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా పబ్లోకి ఎంటర్ అయ్యారు. తన సెక్యూరిటీని దూరంగా పెట్టేసి ఒంటరిగానే పబ్లోకి వెళ్లారు డీసీపీ. పబ్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల్ని డైరెక్ట్గా స్ప్రే ఆపరేషన్ చేశారు. పబ్లో జరుగుతున్న కార్యక్రమాల్ని షూట్ చేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసుల తీరుపై డీసీపీ రిషిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కింగ్స్ అండ్ క్వీన్ పబ్ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోకట్పల్లిలోని పబ్పై ఆకస్మికంగా డీసీపీ అయితే మాత్రం ఒక డైరెక్ట్గా ఆయన స్ప్రే ఆపరేషన్ చేశారు. ఇక ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అయితే ఆయన సమాచారం అందించారు. ఇక మఫ్టీలో వెళ్ళి అంటే పక్కన గన్మెన్ కూడా పక్కన పెట్టి ఆయన మఫ్టీలో వెళ్ళి ఈ ఆపరేషన్ అయితే నిర్వహించినట్లు తెలుస్తుంది. అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అవి తన సెల్ ఫోన్లో కూడా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. కుకట్పల్లిలోని ఏదైతే కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ పై పోలీసులు ఆకస్మిక దాడులు అయితే నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కుకట్పల్లిలో ఉన్న ఏదైతే మందిరమాల్లో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. డీసీపీ రిషిరాజ్ నేతృత్వంలో ఈ రోజు తెల్లవారుజామున చేపట్టిన ఈ తనిఖీల్లోని పబ్ లో పలు అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు కూడా ఇటు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా పోలీసు ప్రాథమిక విచారణలో కూడా ఇటు కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఏర్పాటు చేసి వారితో చాటింగ్లు చేయించడం ద్వారా యువకులను పబ్కు రప్పిస్తున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అలాగే అర్ధరాత్రి తర్వాత కూడా గానా బజానాలు అలాగే డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే పబ్ లో ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఏర్పాటు చేశారు. అయితే కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు కూడా ఇటు పోలీసులు అయితే గుర్తించారు. తనిఖీల సందర్భంగా అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో పబ్ మేనేజర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా ఇటు యువకులను ఆకర్షించేందుకు పబ్బులు ఏదైతే అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది ఏదైతే యువతులను పెట్టుకొని వాళ్ళ ద్వారా కొన్ని యాప్స్ ద్వారా వీళ్ళందరినీ చాటింగ్ చేస్తూ కూడా ఇటు పబ్కు తీసుకొచ్చి వాళ్ళతో పెద్ద మొత్తంలో అంటే సుమారు 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఏదైతే బిల్ చేయిస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే నిన్న అర్ధరాత్రి డీసీపీ రిషిరాజ్ ఏదైతే తమ బృందంతోని సివిల్ లో ఆ పబ్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్తూ కూడా అక్కడ పూర్తిగా ఆ పబ్ లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా ఆయన ప్రత్యేకంగా చూడడం జరిగింది. అయితే ఆ తర్వాత అక్కడ కొన్ని డ్యాన్స్ ఫ్లోర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటు సౌండ్ సిస్టమ్, సౌండ్ రూమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఇటు కస్టమర్లు ఆకర్షిస్తూ కూడా వాళ్ళ చేత ఏదైతే ఎక్కువ బిల్ అమౌంట్స్ కూడా కట్టించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు ఇచ్చిన టైం కన్నా ఎక్కువ టైం ఈ పబ్ నిర్వహిస్తున్నట్లు కూడా గతంలో అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇటు డీసీపీ కూడా స్వయంగా ఈ పబ్ కి అయితే చేరుకుని అక్కడ పూర్తిగా పరీక్షించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ పబ్ పై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో ఉన్న మేనేజర్ ని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. కొంతమంది అందులో పనిచేసే 9 మంది వ్యక్తులను కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.